Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. యుద్ధం 5వ వారంలోకి ప్రవేశించడం, ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థలు అస్తవ్యస్తం కావడంతో జనంలో మొదలైన ఈ భయాందోళనలపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకే మౌనం వీడింది. లాక్డౌన్ ఊహాగానాలపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి శుక్రవారం మార్చి 27, 2026 నాడు అత్యంత కీలక ప్రకటన చేశారు. దేశంలో లాక్డౌన్ విధించే ఆలోచన ప్రభుత్వానికి అస్సలు లేదని ఆయన స్పష్టం చేశారు. ఎక్స్ అంటే ట్విట్టర్ వేదికగా స్పందించిన మంత్రి, దేశంలో లాక్డౌన్ విధిస్తారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం, నిరాధారం. అలాంటి ప్రతిపాదన ఏది ప్రస్తుతం ప్రభుత్వం ముందు లేదు అని తేల్చి చెప్పారు. బాధ్యతారహిత్యంగా ఇలాంటి హానికరమైన పుకార్లను వ్యాప్తి చేయొద్దని ఆయన హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూసివేత భయాలు ఉన్నప్పటికీ భారత్ భయపడాల్సిన పని లేదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఇరాన్ యుద్ధం కారణంగా ముడి చమురు సరఫరా ఆగిపోతుందనే ప్రచారంలో నిజం లేదని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం భారత్కు 41 కంటే ఎక్కువ దేశాల నుండి ముడి చమురు అందుతోందని, ముఖ్యంగా పశ్చిమ దేశాల నుండి సరఫరా పెరగటం వల్ల ఏవైనా అంతరాయాలు ఉన్నా వాటిని సమర్థవంతంగా భర్తీ చేస్తున్నామని తెలిపారు. భారత్ వద్ద రాబోయే 60 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ప్రపంచ దేశాల్లో అనిశ్చితి నెలకొన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం పరిస్థితులను నిశితంగా గమనిస్తోందని మంత్రి పూరి పేర్కొన్నారు. నిత్యావసర వస్తువులు, ఇంధనం మరియు శక్తి వనరుల సరఫరాలో మన పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉంది అని హామీ ఇచ్చారు. అస్థిరమైన అంతర్జాతీయ పరిస్థితుల మధ్య కూడా భారత్ తన ఆర్థిక స్థిరత్వాన్ని నిరూపించుకుంటుందని ఆయన ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా ఊపిరి బిగపట్టిన సామాన్యులకు ఈ ప్రకటన పెద్ద ఊరటనిచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.